సార్ మెగా డిఎస్సి అని 16,000 పోస్టులతో నిరుద్యోగుల సమస్య తీర్చాం, డిఎస్సిని మేము పూర్తి చేసామని గొప్పలు చెప్పుకున్నారు. కానీ మాకు చాలా దగ జరిగింది, ఇది దగా డిఎస్సి అంటూ చాలామంది మిమ్మల్ని ఆశ్రయించడం జరిగింది. మీరు వాళ్ళకి ఎలాంటి భరోసా ఇస్తున్నారు, ఏ విధంగా సాయం చేయాలనుకుంటున్నారు? ఈరోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ మెగా డిఎస్సి నోటిఫికేషన్లో దాదాపు కొన్ని వందల మంది ఆ డిఎస్సిలో పార్టిసిపేట్ అయినటువంటి అభ్యర్థులకందరికీ కూడా నష్టం జరిగినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. ఎందుకంటే డిఎస్సిలో ఇచ్చినటువంటి నోటిఫికేషనే తప్పుగా ఉందని చెప్పేసి కొంతమంది, తర్వాత అందులో పెట్టినటువంటి రిజర్వేషన్ ప్రక్రియ తప్పుగా ఉందని, తర్వాత రిజర్వేషన్ తర్వాత సెలక్షన్ విధానం తర్వాత సర్టిఫికెట్లు వెరిఫికేషన్లో 1:1 వీళ్ళని వెరిఫికేషన్ కూడా చేసిన తర్వాత ఈరోజు మీకు ఉద్యోగం లేదు అని చెప్పేసి చివరి నిమిషంలో కూడా కొంతమంది నోర్లు కొట్టినటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితిలో రకరకాల సమస్యలతో దాదాపు కొన్ని వందల మంది ఆ డిఎస్సి అభ్యర్థులందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క విన్నపాన్ని మన్నించి ఆయన వాళ్ళ యొక్క బాధలను క్షుణ్ణంగా విన్న తర్వాత వాళ్ళకు కావలసినటువంటి న్యాయ సహాయం అందించమని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి లీగల్ సెల్కు డైరెక్షన్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్ మేరకు వీళ్ళందరికీ కూడా ఈరోజు వాళ్ళకి అయ్యేటువంటి న్యాయ సహాయాన్ని ఇక్కడ ఈ కోర్టులో కానీ తర్వాత అవసరమైతే దీన్ని సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్ళి వాళ్ళకి న్యాయ సహాయం అందించే దానికోసము ఇక్కడ వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ తరఫున మేమందరము కూడా పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం.